పల్నాడు జిల్లా కారంపూడి మండలం గాదెవారిపల్లె గ్రామానికి చెందిన మిర్చి వ్యాపారి చల్లా అయ్యప్ప వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రైతులకు సుమారు 1.5 కోట్లు చెల్లించాల్సి ఉండటంతో పలువురు రైతులు అయ్యప్పను పిలిపించి పంచాయతీ నిర్వహించినట్లు సమాచారం. అనంతరం రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కారంపూడి ఎస్ఐ వాసు అయ్యప్పను ఇంటినుంచి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలో అయ్యప్ప భార్య చల్లా లక్ష్మి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే పిడుగురాళ్లలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా మీడియాతో మాట్లాడిన చల్లా అయ్యప్ప పలు సంచలన ఆరోపణలు చేశారు. తాను మిర్చి వ్యాపారం చేస్తానని, రైతులకు డబ్బులు ఇవ్వాల్సి ఉన్న విషయం వాస్తవమేనని అంగీకరించారు. అయితే రైతుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ వాసు తన ఇంటికి వచ్చి తనను, తన తండ్రిని కొట్టి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారని ఆరోపించారు. అక్కడ 4 రోజులపాటు తీవ్ర చిత్రహింసలకు గురిచేశారని తెలిపారు. తన భార్య స్టేషన్కు వచ్చి తన భర్తను ఒక్కసారి చూపించాలని కోరగా ఎస్ఐ ఆమెతో కూడా అసభ్య పదజాలంతో దురుసుగా ప్రవర్తించారని అయ్యప్ప ఆరోపించారు. దీంతో న్యాయవాదిని సంప్రదించి కోర్టును ఆశ్రయించామని, ఆ విషయం తెలిసిన తర్వాత కూడా ఎస్ఐ వాసు మరోసారి పిలిపించి బెదిరింపులకు పాల్పడ్డాలని పేర్కొన్నారు. ఎస్ఐ వేధింపుల కారణంగా తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని భావించి కుటుంబ సభ్యులంతా కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నామని అయ్యప్ప తెలిపారు. అయితే పిల్లలను తీసుకురావడానికి తాను బయటకు వెళ్లిన సమయంలో తన భార్య ఒక్కరే పురుగుమందు తాగడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా నాపైనే కోర్టులో ఫిర్యాదు చేస్తావా అంటూ ఎస్ఐ వాసు తనను బెదిరించడమే కాకుండా రేపు ఉదయంకల్లా స్టేషన్కు రాకపోతే గంజాయి కేసు పెట్టి అరెస్ట్ చేస్తా అని హెచ్చరించారని అయ్యప్ప ఆరోపించారు. అయితే ఇవన్నీ చల్లా అయ్యప్ప చేసిన ఆరోపణలు మాత్రమే. ఈ ఆరోపణలపై కారంపూడి పోలీసుల స్పందన ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై పూర్తి వివరాలు అధికారిక విచారణ అనంతరం వెల్లడి కానున్నాయి. మా ఆయన మెరగాల వనలు వాటిలో నష్టం వచ్చింది. రైతులందరూ కలిసి మా ఆయన మీద కేసు పెట్టారు. కారంపూడి ఎస్ఐ గారు వచ్చి మా ఇంటికి వచ్చి మా ఆయన జీబులో ఎక్కించుకుని వెళ్ళారు. 4 రోజుల దాకా ఇంటికి తేలేదు. ఇంటికి తేకపోయాక నేను వెళ్తే చేసిందంత లంజా, నువ్వే డబ్బులన్నీ ఎక్కడ పెట్టావు, ఏం చేశావు, ఎవరెవరికి ఇచ్చావు అని అసభ్యంగా మాట్లాడిండు. నేను లాయర్ని పట్టుకొని కోర్టుకేసాను. కోర్టుకేసి మా ఆయన్ని విడిపించుకున్నాక మళ్ళీ నిన్ను విడిపించాడు. నిన్ను విడిపించి మా ఆయన్ని కొడతానికి నేను కాళ్ళ మీద పడ్డాను. కాళ్ళ మీద పడితే నన్ను బూటు కాలుతో తన్ని చేసినంత నువ్వే డబ్బులన్నీ ఎక్కడ పెట్టావు, ఏం చేస్తున్నావు అని అన్నాడు. నేను ఆ తిట్లకు తట్టుకోలేక ముందు తాగాను. కారంపూడి ఎస్ఐ వల్ల నాకు ప్రాణగాండం ఉంది. ఏదైనా మీరే నాకు న్యాయం చేయాలి. కారంపూడి మండలం గాజారుపల్లె నేను మిరగాయలు కొనడం అమ్మడం చేస్తున్నాను. నాకు ఈ సంవత్సరం నష్టపోతే రైతులందరూ కలిసి నా మీద కేసు పెట్టారు. కారంపూడి ఎస్ఐ గారు వచ్చి నన్ను స్టేషన్ కాడికి పోదాం, కారు ఎక్కు రావాలంటే నేను ఎందుకు సార్ అంటే నీకు తెలియదారు నా కొడక అని చెప్పేసి నన్ను తన్ని కార్లు వేశారు. మా నాన్నగారు వచ్చి ఎందుకు సార్ అని అడిగితే నీకు తెలియదారని చెప్పి మా నాన్న కూడా తన్ని మా నాన్నగారు జోబులో ఉన్న డబ్బులు, ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకొని కారంపూడి ఎస్ఐ గారు స్టేషన్ కాడికి తీసుకెళ్లారు. స్టేషన్కి తీసుకెళ్లినాక 4 రోజులు నన్ను చిత్రహింస పెట్టి కొట్టారు. భార్య నన్ను 4 రోజులు ఆగిన తర్వాత స్టేషన్ కాడికి పిల్లగాలను తీసుకొని వస్తే సార్ నన్ను మా భార్య నా భర్తను చూపించండి అని అడిగితే బయటికి తీసుకొచ్చి ఎక్కడ స్టేషన్లో అని నా భార్యని తిట్టాడు, నన్ను కొట్టాడు. తర్వాత ఎస్ఐ గారు మా ఆవిడ బయటికి లాయర్ కాడికి వెళ్ళి కోర్టు కాడికి వెళ్ళింది. నన్ను మరుసటి రోజు నా భార్య ఇంటికి తీసుకొచ్చింది. ఇంటికి తీసుకొచ్చినాక మళ్ళీ 2వ రోజు ఎస్ఐ గారు ఫోన్ చేసి నువ్వు స్టేషన్ కాడికి రాని చెప్పి నా భార్య నన్ను పిలిపించాడు. నువ్వు కోర్టులో కేసు పెడతావు నా మీద అన్ని చెప్పే అనే నా భార్య ముందు నన్ను కొట్టాడు. నా భార్య అప్పుడు నన్ను కొడతంటే చూడలేక కాళ్ళ మీద పడి మా ఆయన వదిలేండంటే చేసేది మొత్తం అని చెప్పేసి 3 కాళ్ళతో తన్నాడు. తన్ని సాయంత్రం 9 గంటల దాకా స్టేషన్ లోనే ఉంచాడు. తర్వాత 9 గంటల తర్వాత ఇంటికి పోమన్నాడు. నేను ఇంటికి వచ్చాక నా భార్య నా చేతులు పట్టుకొని అయ్యా ఎందుకయ్యా మనకి ఈ బతుకు, ఎస్ఐ గారు నన్ను ఇద్దరిని కొట్టి చిత్రహింస పెడుతున్నాడు, మనం ఏదో ఒకటి చేసుకుందాం అయ్యా, మన ఈ బతుకు మనకొద్దు, ఎస్ఐ గారు మనం బతకనీయడు, మనల్ని అని బతకనీయడు, మనం ఏదో ఒకటి చేసుకుందాం. సరే ఆగు నేను పిల్లగాలను తీసుకొని వస్తాను ఇప్పుడే అని బయటకు వచ్చి పిల్లగాలను తీసుకుని వచ్చేలోపు నా భార్య తాగిపడి ఉన్నది. నేను తీసుకొని హాస్పిటల్కి ఆకలేసుకుంటా తీసుకెళ్ళాను హాస్పిటల్కి. ఈరోజు వచ్చాక సాయంత్రం 5 గంటలకి
ఎస్ఐ గారు ఫోన్ చేసి, ఎరా నువ్వు మీ ఆడలు ఇద్దరు కలిసి మందు తాగినట్టు నీ పిల్లానికి నువ్వు మందు పోసి రామలాస్తే హాస్పిటల్లో ఉండవా, నువ్వు రేపు పొద్దున ఇప్పుడు సాయంత్రం కానీ ఇప్పుడు కానీ రాకపోతే స్టేషన్ కాడికి రేపు పొద్దున గంజాయి కేసు పెట్టి నిన్ను లోపలేస్తారా. కారంపూడి ఎస్ఐ గారి వల్ల మాకు ప్రాణహాని ఉంది.